చాలా రీజన్స్ చెప్పిన సుమన్ నామినేషన్ చేశారు లాస్ట్ వీక్ సేఫ్ నామినేషన్. ఈవెన్ ఇమాన్యుల్ కూడా ఇలా లేదు, బందీగా కూడా ఇలా వెళ్తాను. నేను డైరెక్ట్ నామినేషన్ అయిన వెంటనే పక్క తీసుకెళ్ళి ఎందుకు సేఫ్ నామినేషన్ వేసాను. కళ్యాణ్, నువ్వు ఇక్కడ తనుజాని నామినేట్ చేయాలనుకున్న ఇష్యూ వచ్చి తను లాస్ట్ వీక్ సుమన్ అన్నని సేఫ్ నామినేషన్ చేసిందని. మరి నువ్వు ఈ వీక్ సంజన చేసింది సేఫ్ నామినేషన్ కాదా? నువ్వు అసలు తనుజాని ఇంత సింపుల్ రీజన్ తో నువ్వు నామినేట్ చేయాలనుకున్నావా? తనుజ నిన్ను అన్ని రకాలుగా అన్ని సిచ్యువేషన్స్ లో నిన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. మొన్న వీకెండ్ ఎపిసోడ్ కూడా నాగార్జున గారు మీ ఇద్దరు గురించి రమ్య ఇంకా మాధురి గారు అనుకుంటున్న వీడియో కూడా మీకు ప్లే చేసి చూపించారు. ఆ సిచ్యువేషన్ లో కూడా తనుజ నిన్ను ఎక్కడా బ్యాడ్ చేయకుండా నిన్ను సపోర్ట్ చేసింది. లాస్ట్ వీక్ కెప్టెన్సీలో కూడా తనకి వచ్చిన ఛాన్స్ ను కూడా నీకిచ్చి నువ్వు కెప్టెన్ అయ్యేలాగా నీకు అవకాశం ఇచ్చింది. కెప్టెన్సీ టాస్క్ లో కూడా నీకు డెమోన్ పవన్ నీకు హెల్ప్ చేసిన విషయము నాగార్జున గారు నీకు వీడియోలో చూపించినా కూడా దాని గురించి కూడా ఎక్కడ బయట ఎవరికి చెప్పలేదు, నిన్ను ఎక్కడ నెగటివ్ చేయలేదు. లాస్ట్ వీక్ నువ్వు కెప్టెన్ గా చేసావు కదా, ఇంకా నీకు ఎవరి మీద నామినేషన్స్ వేసేంత పెద్ద రీజన్స్ లేవా? నీ కెప్టెన్సీలోనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. ఒకటి, కిచెన్ లో దివ్యాకి ఇంకా మాధురి గారికి చాలా పెద్ద ఇష్యూ అయింది. అక్కడ మాధురి గారు నిన్ను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు. అది మొన్న నాగార్జున గారు కూడా చెప్పారు. అదే కాకుండా మన నాగార్జున గారు వీడియో కూడా ప్లే చేసి చూపించారు. రమ్య గురించి ఇంకా మాధురి గురించి వాళ్ళు నీ గురించి తనుజ గురించి ఏమనుకుంటున్నా కూడా ప్లే చేసి చూపించారు. అయినా కూడా నీకు ఇంతకన్నా పెద్ద రీజన్స్ దొరకనట్టు, ఎవరి మీద నామినేషన్స్ లేవన్నట్టు నువ్వు తనుజాని నామినేట్ చేయాలనుకుంటాం మాత్రం చాలా తప్పు అనిపించింది కళ్యాణ్.